మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం కూచంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతన విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. సోమవారం గణపతి హోమం పూజలు మొదలయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు వేణు చంద్రశేఖర్ శర్మ, లక్ష్మణ్ శర్మ, మధుపంతులు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోందని, ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతోందని, కూచంపల్లిలో పురాతనము నుంచి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంను జీవనోద్ధారణంగా పాత విగ్రహాలను తీసి నూతన శివ పంచాయతీ రోజున విగ్రహాలను స్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రధాన దాతలు బట్టు బాలకిషన్ రాజు, రఘురామరాజు, మధుసూదన్ రాజు, వెంకటరమణరాజు, ప్రభాకర్ రాజు, గ్రామ మాజీ సర్పంచ్ దేవాగౌడ్, నారాయణ రెడ్డి యువకులు స్వచ్ఛందంగా పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరూ నమస్కారం చేసుకోవడం మంగళ కార్యక్రమం సంకల్పః శుభాభ్యాం శుభోదయం మంగళః మన కూచంపల్లి గ్రామంలో పురాతనంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో జీర్ణోద్ధారంగా పాత విగ్రహాలను తీసేసి నూతన శివ పంచాయతన విగ్రహాలను స్థాపన చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు ప్రప్రథమముగా వర్ణయాత్ర, గణపతి పూజ, పుణ్యాహవాచన, ఆ తర్వాత మంటప వాస్తవ దేవతా స్థాపన, మథనాగ్నియుక్తంగా అగ్ని ప్రతిష్టాపన, జలాధివాసం అంటే విగ్రహాలు యంత్రాలు కూడా నీళ్ళల్లో అధివాసం చేయడం జరుగుతుంటుంది. ఈరోజు కార్యక్రమం మంగళహారతి మంత్రపుష్పాలతోని రాత్రి భజనతో ఉంటున్నది. రేపటి కార్యక్రమంలో ఆ యొక్క యంత్రాలు, ఆ తర్వాత విగ్రహాలను ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాస కార్యక్రమం చేసుకుంటూ అనంతరము ఆ మూలమంత్ర హోమాల యొక్క హోమాలు, అధివాస హోమాలు చేసేసి రేపటి కార్యక్రమం శయ్యాధివాసంతో మంగళహారతి మంత్రపుష్పాలతో ముగించడం జరుగుతున్నది. ఎల్లుండి 3వ నాడు బుధవారం నాడు ఉదయము ఆ యొక్క ముహూర్త సమయంలో గర్త సంస్కారం చేసి ఆవాహిత దేవతా పూజలు, మూలమంత్ర హోమాలు కార్యక్రమం చేసి అనంతరము ఆ యొక్క యంత్రస్థాపన, విగ్రహాల యొక్క స్థాపన చేసేసి అనంతరం దృగ్బలి, నేత్రోన్మీలనము, భూశుద్ధి, భూతశుద్ధి, అంతర్మాత్రక, బహిర్మాత్రక, కళాన్యాస, తత్వన్యాస, షోడశకళాన్యాస, ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమాలు చేసేసి ఆ యొక్క పూర్ణాహుతి కార్యక్రమం, ఆవాహిత దేవతా బలులు, పూర్ణాహుతి కార్యక్రమం చేసేసి కలశం యొక్క ఉద్వాసన, ఆ తర్వాత మార్జనము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.